వాళ్ళు పరిచయం చేసేవాళ్ళు చేస్తున్నారు, సపోర్ట్ ఆర్థికంగా తోడ్పాటు అందించేవాళ్ళు అందిస్తున్నారు. ఎవరు ఏ విధంగా చేయగలరో ఆ విధంగా సువార్త వ్యాపించేవాళ్ళు వ్యాపిస్తున్నారు. తిడతన్నా, కొడతన్నా, దూషిస్తున్నా జాలాది బిడ్డలు ఉన్నారు. వాళ్ళది ఒక స్పెషల్ సాక్ష్యం. చాలామంది సేవకు మనోళ్ళు పరిచయం, మన విశ్వాసులు వెళ్ళి ప్రకటిస్తున్నారు. జాలాది బిడ్డలు ఉన్నారు, కష్టపడి పైసలు సంపాదించుకొని సద్దర్శన పుస్తకాలు సమృద్ధిగా బస్తాలకు వేసుకొని పోతారు. ఒక గురి పెట్టుకున్నారు, రాష్ట్రం మొత్తం పంచాలని. ఇప్పటికి సగభాగం తిరిగారు రాష్ట్రంలో. ఎంత నిజంగా నాకు ఆశ్చర్యం, ఎంత ఆసక్తితో వాళ్ళకి దేవుని కొరకు బ్రతకాలని, ఎంత తపనో దేవుని సేవ చేయాలని. నేను వెళ్ళి ప్రకటించడం నాకు తెలియదు, కానీ అన్న ఇందులో రాశాడుగా పరిశుద్ధాత్మ ప్రేరణలో, ఇది తీసుకెళ్ళి అప్పచెబుతా. ఏమో 100 పుస్తకాలు పంచితే, ఒక్కడు చదివితే, ఒకడు మారితే, ఒక ఆత్మ రక్షణకి ఎన్ని కోట్లు పెడదాం? ఒక ఆత్మ నిత్యము మండే అగ్నిగుండం నుంచి కాపాడబట్టానికి, నరకం నుంచి కాపాడబట్టానికి ఎన్ని కోట్లు పెడితే బయటపడిద్ది? కాబట్టి 100 మందికి నేను తిరిగి అయ్యా అయ్యా అనుకుంటా పంచితే, ఒక్క పుస్తకం ఒకడు చదివితే, ఒకడు మారు మనసు పొందితే, ఒకడు యేసు నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు అని తెలుసుకొని దేవుని వైపు తిరిగితే, నా జన్మ ధన్యం కదా, నా జన్మ సాఫల్యత కదా. హల్లెలూయా హల్లెలూయా అని తిరిగారు. ఇప్పుడు సగం రాష్ట్రం తిరిగారు. కొన్ని చోట్ల చెంప మీద కొట్టారు, దెబ్బలు తిన్నారు, తిట్లు తిన్నారు. ఏపా అడుక్కునేవాడిని దోసేసినట్టు దోసేసి అయ్యా అయ్యా బా అయినా పర్లా. సిలువమూర్తి కృపను జాట సిగ్గుపడని సేవా, సిలువ నిందలను భరింప శిరము వంచి మురియు సేవ. మధుర మధురం లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవా, లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవా, లోక నిందలను భరించి లోకమును జయించు సేవా, లోకమును జయించు సేవ. మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ. మధుర మధుర. మీరు కారా దైవజనులు గారా? మీరు దైవ సేవకురాళ్ళు గారా? బతుకంతా కూర్చొని ఏంటమైనా చేయరా? దేవుని పని చేయరా? దేవుని కోసం ఖర్చు అవరా? ఖాళీ చేతిలో నిలబడతారా? రేపు అక్కడ ఎక్కువ రోజులు ఉంటామా? ఇక్కడ ఇది మనకి పర్మనెంటా? నో, మనకు అది పర్మనెంట్. రాబోతున్న ఆరాధ్యం పర్మనెంట్. శక్తి ఉండగానే, యవన రక్తం లైన్లో ఉండగానే చెయ్యగలిగినంత దేవుని కొరకు సేవ 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 చేయాలి. ఏ రూట్లో నీకు అవకాశం ఇస్తే ఆ రూట్లో దేవుని కోసం ఫలించాలి. నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం నా వంతు. శ్రీశ్రీ రాశాడు, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధన ఒక్కటి ఆహుతిచ్చానని. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశానని. ప్రపంచము ఒక అగ్నిని రాజేస్తే నేను సైతం అగ్నిలో ఒక సమిధని ఇచ్చాను. ప్రపంచం విశ్వవృష్టి, విశ్వమంతా కలిసి ఒక వృష్టిలా కురిస్తే అందులో నేను నా అశ్రువుని, అంటే కన్నీటి చుక్కను నేను కూడా ధారవోశాను. నేను భువనము, భూమి మీద ఉన్న జనాంగం ఘోషిస్తే అందులో నా గొంతుక కూడా ఎత్తి నేను సహా అందులో పాలివాణ్ణయ్యాను అంటాడు. ఇప్పుడు శ్రీశ్రీ కవిత్వాన్ని మనం ఇటు తిప్పుకుందాం. దేవునికి స్తోత్రం. నేను సైతం సువార్తాగ్నికి సమిధనై ఆహుతవుతాను అని మనం పాడుకోవాలా. అది మూవీ సాంగ్ అనుకోవద్దు, అది శ్రీశ్రీ సాంగ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.